Let's learn about acid properties of DBMS. Acid properties అంటే ఏంటి? Atomicity, consistency, isolation, and durability. So let's start with atomicity. So atomicity అంటే ఏంటి? Let's say there are two people, Alisa and Bob. Alisa బాబ్‌కి $100 ఇద్దామనుకుంటుంది. సో అటామిసిటీ ఏం చెప్తుంది మనకంటే ఆహ్, మనము అలిసా అకౌంట్‌లో నుంచి $100 తీసుకొని బాబ్ అకౌంట్‌లోకి $100 ఎయాలి. సో, ఈ 2 థింగ్స్ జరగాలి మనము డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు. ఏదన్నా ఒకటి జరిగి, ఇంకొకటి జరగకపోతే అటామిసిటీ అనేది ఫెయిల్ అవుతుందనమాట. సో, లెట్స్ సే అలిసా అకౌంట్‌లోంచి డబ్బులు తీసుకొని, బాబ్ అకౌంట్‌లో మనం డబ్బులు ఎయలేదనుకోండి, అక్కడ అటామిసిటీ ఫెయిల్ అవుతుంది. ఆర్ అసలు అలిసా అకౌంట్‌లో నుంచి డబ్బులు తీసుకోకుండా, మనము ఉట్టి బాబ్ అకౌంట్‌లో డబ్బులేసామనుకోండి, అప్పుడు మనము లాస్‌లో ఉంటాము. సో, అటామిసిటీ సేస్ థాట్ either two of these things, credit and debit, should be done, or neither should be done అనమాట. సో దట్ ఈస్ వాట్ అటామిసిటీ మీన్స్. సో సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడవుతుంది? ఈదర్ క్రెడిట్ అండ్ డెబిట్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ షుడ్ బి డన్ ఆర్ నన్ ఆఫ్ ఇట్ షుడ్ బి డన్. సో మూవింగ్ టు కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఏంటిదంటే, మనం ఎప్పుడు ఒక రూల్ పెట్టామనుకోండి, ఆ రూల్ అనేది ఆహ్, ప్రతి స్టేట్‌లో ఆహ్, ఫాలో అవ్వాలనమాట. సో లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ordering, if you're going to a juice box and buying a juice. So if you do not have money in your account, and if you swipe your card, సో అప్పుడు నీ ది ఇన్‌సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి నీ ట్రాన్సాక్షన్ అది ఎగ్జిక్యూట్ చేయదు. సో దట్ మీన్స్ అంతేగాని డబ్బులు లేకపోయినా సరే అని నీకు జ్యూస్ ఇస్తుందా? ఇవ్వదు. సో ఇట్ విల్ ఆల్వేస్ చెక్ ఫ్రమ్ వన్ సక్సెస్‌ఫుల్ స్టేట్ ఇంకొక సక్సెస్‌ఫుల్ స్టేట్‌కి ఎళ్ళేలాగా చూసుకుంటుందనమాట. సో ఆల్వేస్ రూల్స్ ఆర్ ఫాలోడ్. ఓకే. ఆహ్, అది కన్సిస్టెన్సీ అంటే. నెక్స్ట్ ఐసోలేషన్. ఐసోలేషన్ ఎలా వర్క్ అవుతుంది? ఇఫ్ దేర్ ఆర్ 2 ఫ్రెండ్స్ అండ్ హూ ఈస్ ట్రైయింగ్ టు బై ద సేమ్ జ్యూస్ బాక్స్ ఇన్ అ ఇన్ అ డిస్పెన్సబుల్ బాక్స్. సో, ఇఫ్ బోత్ ఆర్ ట్రైయింగ్ టు బై ఎట్ ద సేమ్ టైమ్, ఇద్దరికీ ఒకటే జ్యూస్ బాక్స్ ఇవ్వలేదు గదా! సో, ఇద్దరికి సక్సెస్‌ఫుల్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఇద్దరిని మనం ఆర్డర్స్ తీసుకొని ఎవరికో ఒక్కరికే జ్యూస్ బాక్స్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకి సారీ, యువర్ ట్రాన్సాక్షన్ వాస్ నాట్ అప్రూవ్డ్. ప్లీజ్ ట్రై అగైన్ అని ఒక మెసేజ్ పాపౌట్ ఇస్తామనమాట. సో, ఐసోలేషన్ అంటే మల్టిపుల్ రిక్వెస్ట్స్ వచ్చినా మనము ఒకరినే ఆహ్, యూ నో ప్రాసెస్ చేయాలనమాట. అది ఐసోలేషన్ అంటే. లాస్ట్‌లీ మనం నేర్చుకునేది నథింగ్ బట్ డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఏంటి? ఆహ్, యూ నో మనము ఎప్పుడైనా ఏదైనా ట్రాన్సాక్షన్ చేశామనుకోండి, మధ్యలో మనకు ఆహ్, యూ నో హార్డ్‌వేర్ ఇష్యూస్ వల్ల పవర్ పోయి మన లాగ్స్ అన్నీ పోవచ్చు. సో, మనం ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని లాగ్ చేసుకొని ఆహ్, the system should record whatever ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ వీ've ఆల్రెడీ డన్. ఓకేనా? సో, దాన్ని డ్యూరబిలిటీ అంటాము. అంటే లెట్స్ సే మనం కొన్ని ఆహ్, ఆహ్, మనీ బై చేసి డబ్బులు పెట్టి మనము ఒక జ్యూస్ బాక్స్ కొనుక్కున్నాము. కరెంట్ పోయింది మధ్యలో. మనం మళ్ళీ రీబూట్ చేస్తే సిస్టమ్‌కి గుర్తుండాలి మనం డబ్బులిచ్చాము అని మనకు జ్యూస్ బాక్స్ ఇవ్వాలన్నమాట. సో, థట్ ఈస్ వాట్ డ్యూరబిలిటీ సేస్. థాంక్ యూ.